ఐబీటీవీ ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో తిరంగ యాత్ర పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. దేశం మొత్తం సెల్యూట్ చేస్తున్న తరుణంలో మన వెంకటగిరి ప్రజలు సైతం తిరంగ యాత్ర నిర్వహించి మన సాయుధ దళాలకు సమిష్టిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని అత్యంత క్రూరంగా కాల్చి చంపేశారు. దేశ సమగ్రతకు సవాల్గా నిలిచిన ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా సమర్థంగా ధ్వంసం చేశారు. సింధు నది జలాలను నిలిపివేసి పాక్ భారత్ గట్టి బుద్ది చెప్పింది. గతంలో ఉగ్రదాడుల తర్వాత కేవలం క్యాండిల్ వెలిగించి నివాళులు అర్పించి వదిలేసేవారు. ఇప్పుడు భారతదేశం అంటే ఉగ్రవాదులకు భయం పుట్టననేలా ప్రధాని మోదీ గట్టి సమాధానమిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీని దేశవ్యాప్తంగా చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, పోలీస్ సిబ్బంది, 9వ బెటాలియన్ పోలీసులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఎన్నో సందర్భాల్లో చాలా మందిని పట్టం పెట్టుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో ఓపిక పట్టి ఈ మధ్య కాలంలో మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. 10 రోజుల్లో వాళ్ళు అసలు మామూలుగా అల్లాడిపోయినారన్నమాట పూర్తిగా. మరొక 20 రోజులు కనుక ఇస్తే పాకిస్తాన్ అనేది ఆ మ్యాప్ లో లేకుండా తుడిచేసేవాళ్ళు మన వాళ్ళు. కానీ మనకి మానవత్వం ఉంది. పబ్లిక్ మీదకి కానీ అలాగే ఎవరైనా సరే స్థావరాల మీదకి మాత్రమే పోయారు కదా తప్పించి జనసంచారం ఉన్నటువంటి సామాన్య జనం జోలికి మన వాళ్ళు వెళ్ళలే. ఎందుకంటే మానవత్వం కలిగినటువంటి శాంతి కాములు కాబట్టి ఓన్లీ యుద్ధం చేసేటువంటి వాళ్ళని ఫేస్ టు ఫేస్ మాత్రమే మనవాళ్ళు చేశారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బతోని మన యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో అలాంటి స్థావరాల మీదకి, అలాంటి టౌన్లలోకి, సిటీస్ లోకి వాళ్ళు మిసైల్స్ ద్వారా పంపించడం జరిగింది. కానీ మన వాళ్ళు అప్రమత్తంగా ఉండి వాటిని మనం ఎదుర్కోవడం, అక్కడే గాలిలోనే వాటిని పేల్చేయడం, మన ఏరియా మనకి సురక్షితంగా మన మీదకి ఏ రకమైనటువంటి హాని సామాన్య జనానికి ఒక్కళ్ళు కూడా హాని కలగకుండా వీళ్ళంతా కూడా కాపాడినారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా త్రివిధ దళాలందరికీ కూడా ప్రత్యేకంగా మనం సెల్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వందే మాతరం.